నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. కాలసర్పదోషాలు మొత్తం ఎన్ని రకాలు? కాలసర్పదోషం ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి సత్ఫలితాలు కలుగుతాయి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సిద్ధపల్లి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే తల్లి. అయితే ఇంతకు ముందు కూడా మనము ఈ కాలసర్ప దోషాల యొక్క రకాల గురించి మాట్లాడుకున్నాము. ఒక 6 రకాల గురించి, అలాగే వాటి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలో తెలియజేశారు. ఇవాళ మిగతా 6 గురించి కూడా చెప్పుకుందాం. గురుభ్యో నమః. ఇక్కడ మనకున్నటువంటి జాతకాల్లో ఉన్నటువంటి కాలసర్పయోగాలు 12 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా 6 చెప్పుకున్నాం. మహాపద్మ కాలసర్పయోగం వరకు, అనంత కాలసర్పయోగం నుంచి, ఇప్పుడు తక్షక కాలసర్పయోగం నుంచి మనం శేషనాగ కాలసర్పయోగం వరకు ఉండేటువంటి మిగతా 6 చెప్పుకున్నాం. ఇక్కడ తక్షక కాలసర్పయోగం అంటే 7వ స్థానంలో రాహు ఉంటాడు, అలాగే 1వ స్థానంలో కేతు, లగ్నంలో కేతు ఉంటాడు. ఈ రాహు 7వ స్థానము అంటే అర్థం ఏమిటంటే అది భాగస్వామ్య స్థానము అంటాం. అంటే మనకు ఉండేటువంటి భార్య, సమాజము, భాగస్వామ్యము ఉన్నటువంటి స్థానం. అలాగే లగ్నంలో కేతు ఉంటుంది. ఈ లగ్నకేతు ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతుందంటే ఇక్కడ జాతకంలో ఆరోగ్యం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉండదు. ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యము, నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన. అంటే మనం డ్రీమ్ ఏమో పెద్దది ఉంటుంది కానీ మనం చేసే పని చిన్నది ఉంటుంది అనమాట. అలాగా కేతు మాయ చేస్తూ ఉంటాడు. రాహు వచ్చేసి 7మంలో ఉండటం వల్ల భార్యతో విభేదాలు, లేదా భార్యతో సంతృప్తికరమైనటువంటి జీవితం. అంటే ఈయన తెచ్చేది చిన్నదైతే ఆమెకు పెద్ద ఆశలు ఉంటాయి, దీనివల్ల విభేదాలు సంభవిస్తాయి. అలాగే భాగస్వామ్యంతో కూడా, అంటే మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నా, లేదా ఈ సమాజంలో మనం ఒకరితో కలిసి ట్రావెల్ చేస్తున్నా వాళ్ళు మనల్ని తక్కువ చేసి చూస్తూ ఉంటారు. అంటే నువ్వు నాతో సమానుడు కాదు అన్నట్టుగా, అంటే భాగస్వామ్యం సమానమైనా కూడా నీలో ఏదో లోపం ఉందన్నటువంటి, నేనే ఒక గొప్ప ఇదని డామినేట్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి స్థితి ఈ యొక్క తక్షక కాల సర్పయోగం వలన కలుగుతుంది. అవమానించబడతాం. వీళ్ళు 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు దీన్ని అనుభవించాలి, అంటే జీవితం అయిపోద్ది. కాబట్టి అంటే భార్యతో జీవితకాలం వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉండాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. భార్య అంటే భార్యనే కాదు, భాగస్వామ్యంతో కూడా, సమాజంతో కూడా వాళ్ళకు ఉన్నటువంటి డ్రీమ్ పెద్దది కానీ వాళ్ళు చేసేది వాళ్ళు పని చిన్నగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకున్న ఆలోచనల వల్ల గొప్పగా ఎదగలేకపోతారు. దానివల్ల ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఇంత పని చేస్తానని నాకు చెప్పావు, మరి చేయలేదని అడుగుతారు కదా, అలాగా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మీరు నిత్యం మీ ఇంట్లో భగవంతుడి దగ్గర ఒక తేనెను ఉంచండి. అంటే తేనెని ప్రసాదంగా ఉంచటం, లేదా మీకు అభిషేకం చేయగలిగే అంత శక్తి ఉంటే వారానికి ఒక్కసారి భగవంతుడికి, అది మీరు ఎవరికైనా చేసుకోండి, అది మహావిష్ణువా, శివుడా, వాట్ ఎవర్, ఎవరికైనా చేయండి. అంటే అందరూ అడుగుతారు, మనం శివయ్యకే చేయమన్నాం అనుకోండి, నాకేదో శివుడే ఇష్టం అన్నట్టు, అంటే నాకు ఇష్టమైనట్టు, అంటే గురువుగారికి ఇష్టమేమో అనుకోండి. నాకు అలా కాదు, నాకు భగవంతుడు ఎవరైనా ఒకటే. కాబట్టి భగవంతుడికి అనేక రూపాలు ఉంటాయి, అనేక పేర్లు ఉంటాయి, భగవంతుడు ఒక్కడే. అది నువ్వు చూసేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి జాతకాల్లో ఉన్నటువంటి మీ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని నమ్మకంగా కాకుండా మీరు బలంగా దాన్ని తీసుకున్న వాళ్ళైతే ఇబ్బంది పడతారు. కాబట్టి నమ్మకాన్ని నమ్మకంతోనే తీసుకొని ముందుకు వెళ్ళాలి, మరి మూఢనమ్మకంగా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. తేనెను ఉంచటం ద్వారా, ఆ తేనెను ప్రసాదంగా స్వీకరించటం ద్వారా ఆ తేనెలో ఉన్న మినరల్స్ నీకే ఉపయోగపడతాయి. అందులో కూడా చాలామందికి చెప్పేది ఏమిటంటే తేనెలో చాలా రకాలు ఉంటాయి. మీరు బయట ఉన్నటువంటిది దొరికితే నాకు సంబంధం లేదు, ఎందుకంటే బయట తేనె అంత మంచిది కాదు. కాబట్టి మీకు నిజమైన తేనె కానీ దొరికితే, విప్ప తేనె చాలా మంచిది. విప్ప పువ్వుల నుంచి సేకరించినటువంటి తేనె ఏదైతే ఉందో అది చాలా విశేషమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ అలాగే పుట్ట తేనె అంటారు. ఆ పుట్ట తేనె కానీ మీకు దొరకగలిగితే, అది కానీ ప్రసాదంగా ఉంచి మీరు తీసుకోగలిగితే మీకు చాలా ఎనర్జీతో పాటుగా మీకున్నటువంటి ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది తక్షక కాల సర్పయోగం ఉన్నటువంటి వాళ్ళకి తప్పక ఉపయోగపడుతుంది. కాబట్టి తేనెని మీరు బయట కొనేది చక్కెర పాకం అయితే నాకు సంబంధం లేదు. ఇది నిజమైనటువంటి తేనె ఎవరైనా అమ్మేవాళ్ళు లేదా సేకరించేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొని భగవంతుని దగ్గర నుంచి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే తక్షక కాల సర్పయోగం నుంచి కలిగేటువంటి చెడు ఫలితాన్ని నుంచి మీకు ఆరోగ్యంతో పాటుగా ఒక శక్తి అన్నది, ఎనర్జెటిక్గా ఉండే ఒక ఇది మీకు కలుగుతుంది. అలాగే 8వ స్థానంలో ఉండేటువంటి సర్పయోగాన్ని
కుళిక కాలసర్పయోగం అంటారు. అది గుళిక లేదా కుళిక అంటారు. ఈ కాలసర్పయోగం ఉన్నటువంటి వాళ్ళు అష్టమ రాహు ఉంటాడు, అలాగే కుటుంబ కేతు ఉంటాడు. ఈ అష్టమ రాహు వలన రీప్రొడ్యూస్ ఆర్గాన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సంతానం కలక్కపోవటం, వాళ్ళకి ఉన్నటువంటి మగవాళ్ళైతే ఒక రకమైన సమస్య, ఆడవాళ్ళైతే ఇంకొక రకమైన పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, ఇలా రకరకాలుగా ఆడపిల్లలకి కలిగేటువంటి రీప్రొడ్యూస్ ఆర్గాన్స్లో, అలాగే మగవాళ్ళకి ఉండేటువంటి ఆర్గాన్స్లో, ప్రోస్టేట్ గ్లాండ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివి చాలా రకాలైనటువంటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రాహు 8వ ఇంట్లో ఉంటే వీళ్ళకి ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది అని. వీళ్ళు 2వ ఇంట్లో కేతు ఉండటం వల్ల, కేతు ఎప్పుడూ కూడా మాయాగ్రహంగా చెప్పబడుతుంది. రాహు అత్యాస పరమైనటువంటి గ్రహం అయితే, కేతు ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా నీకు మోక్షాన్ని కలగజేస్తూనే నీకు మాయను కలగజేస్తుంది. అంటే ముందు నువ్వు మాయలో నుంచి బయటికి రావాలి. అంటే ఇది నిజమని తెలుసుకోగలిగే శక్తి నీలో ఉంటే ఆ కేతు నీకు మేలు చేస్తుంది. ఇది మాయ అని తెలుసుకోగలిగే శక్తిగా నీకు ఉంటే కేతు మేలు చేస్తుంది. అలా కాకుండా ఆ మాయని నిజం అనుకుని నమ్మితే నువ్వు అందులో మోసపోతావు. కాబట్టి కేతు ధనస్థానం, కుటుంబ స్థానంలో ఉండటం వల్ల, వాక్ స్థానంలో ఉండటం వల్ల మనం ఎదుటివాడికి మంచి చెప్పినా కూడా మన మాట చెడ్డగా వినపడుతుంది. కాబట్టి దానివల్ల గొడవలు వస్తాయి. కాబట్టి 8వ ఇంట్లో రాహు, 2వ ఇంట్లో కేతు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా గన్నేరు పువ్వులు ఉంటాయి. గన్నేరు అంటే పచ్చ గన్నేరు ఉంటుంది, పసుపు పచ్చ కలర్లో ఉండే గన్నేరు ఉంటుంది. ఈ గన్నేరు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ గన్నేరు పువ్వులని భగవంతునికి సమర్పించడం, ఆ సీజన్ వచ్చినప్పుడు క్రమం తప్పకుండా ఇంట్లో ఒక చెట్టును పెట్టుకోవడంలో తప్పులేదు. కాకపోతే అది తుంచితే వచ్చే పాల వల్ల ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల దూరంగా ఉంచుతారు దాన్ని. కాబట్టి అది ఎందుకంటే కళ్ళలో పడితే వాటి వల్ల ఇబ్బంది అవుతుందని. కాబట్టి ఆ గన్నేరు పూలను సేకరించుకొని మీరు ఆ గన్నేరు పూలతో కానీ పూజ చేసుకోగలిగితే 33వ సంవత్సరం నాటికి ఈ దోషం తగ్గి మీకు మంచి మార్గం కనపడేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే 9వది వచ్చేసి ఇక్కడ శంఖనందన కాలసర్పయోగం అంటాం. ఈ శంఖనంద కాలసర్పయోగం తండ్రి స్థానంలో రాహు, అలాగే 3వ స్థానంలో కేతు ఉంటుంది. తండ్రి స్థానంలో రాహు ఉన్నట్లయితే ఏమవుతుంది, చాలామందిని మీరు చూస్తూ ఉంటారు, తండ్రి పెద్దవాళ్ళు సంపాదించినంత ఆస్తి మొత్తం సుఖాలకి, ఆయన సుఖాలకి, ఆయన భోగాలకి అంతా అనుభవించేసి పిల్లల్ని ఏమి పట్టించుకోడు. అలాగే వీళ్ళకి వాళ్ళ సహోదరులతో కూడా, అంటే బాబాయిలు వీళ్ళు కూడా వాళ్ళ నాన్న అలా ఉన్నాడని అసలు వీళ్ళు కూడా పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితితో పాటుగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు వలన మనం సంపాదించుకున్న డబ్బులతో కూడా మన భోగభాగ్యాలను అనుభవించలేం. కాబట్టి అది వేరే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది తప్ప, మన కారు ఉంటుంది కానీ మనం దాన్ని ఎక్కం, ఇంట్లో వాళ్ళు ఎక్కిపోతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి అది దాని మీద ప్రేమ ఉంటుంది కానీ వాడరు అనమాట. అలా భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోరు. అలాగే తండ్రి ఆరోగ్యము, తండ్రికి ఆ 9వ ఇంట్లో ఉన్నటువంటి రాహు వలన అనారోగ్యంతో ఆయన ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు 36వ సంవత్సరం వచ్చేంత వరకు ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా అనుభవించలేరు, అనుభవంలోకి తీసుకోలేరు అనమాట. కాబట్టి 36వ సంవత్సరం లోపుగా మనం కొంచెం అనుభవంలోకి తీసుకోవాలి అంటే, ఆ దోషం నుంచి బయటపడాలి, ఆ యోగాన్ని నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అంటే నందివర్ధన పుష్పాలు ఉంటాయి. నందివర్ధనం అంటాం. నందివర్ధన పుష్పాలని మనం సేకరించి భగవంతునికి ఇవ్వటం ద్వారా తప్పకుండా దోష పరిహారానికి అది ఉపయోగపడుతుంది. ఇకపోతే 10వ స్థానం అంటే ఇక్కడ మనకి కర్మస్థానం అంటాం. దాని పేరు పాతక కాలసర్పయోగం. ఈ పాతక కాలసర్పయోగం ఏం చేస్తుందంటే దశమ స్థానాన్ని కర్మస్థానంగా చెప్తాం. కర్మ అంటే మనం చేసేటువంటి ఉద్యోగము, పని, వీటిని అంటే మనం చేసే పని మంచి పని చేస్తామా, చెడ్డ పని చేస్తామా, మనం చేసే ఉద్యోగంలో ఉన్నతి ఉంటుందా లేదా, అంతో పాటుగా 10వ ఇంట్లో ఉన్నటువంటి రాహు, 4వ ఇంట్లో ఉన్నటువంటి కేతు. 4వ ఇంట్లో ఉన్నటువంటి కేతు సుఖాన్ని ఇవ్వడం, ఎప్పుడు అన్నీ ఉన్నా కూడా సుఖాన్ని ఇవ్వడం, అంటే ప్రశాంతత అనేది లేకుండా చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వృత్తిలోనూ ప్రశాంతత ఉండదు, మనకి ఎక్కడా ప్రశాంతత ఉండదు. కాబట్టి వృత్తిలో ఇబ్బందులు కలుగుతూ మనం చేసే పనులు మనం ఒక ఉన్నతి పొందాలంటే వాళ్ళకి లంచాలు ఇవ్వాలనో, లేకపోతే వాళ్ళకి ఏదో తాయిలాలు ఇవ్వాలనో, లేకపోతే ఇలాంటి చెడ్డ ఆలోచనల వల్ల మనం ఈ చేసి కూడా ప్రయోజనాన్ని పొందలేకపోతాం. కాబట్టి దశమంలో ఈ పాతక కాల సర్పయోగం అనేటువంటిది ఏదైతే ఉందో, నీకు చెడ్డ ఆలోచనలు రాకుండా ఉన్న దాంట్లోనే ఉన్నతంగా పదోన్నతి పొందాలన్నా, మనం మంచి కర్మలు చేయాలన్నా, మనం ఇక్కడ 42వ సంవత్సరం వరకు ఇది మనల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి మంచి వయసులో ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించుకోగలగాలి, అంతే తప్ప వయసు అయిపోయాక మనం ఏం చేయలేం. కాబట్టి మీకు కానీ ఎందుకంటే భగవంతుడి మీద విశ్వాసం ఉన్నట్టయితే తప్పకుండా ఒక స్ఫటిక మాలని ధరించండి, దానివల్ల మీకు ఎటువంటి చెడు లేదు.
స్ఫటికమాలను శరీరం మీద ఉంచుకోవటం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి చెడు అంటే వేడిమి తగ్గుతుంది, చాలా చల్లగా ఉంటుంది. దానివల్ల మన శరీరం ఉష్ణోగ్రతల కంట్రోల్లో ఉంటే అన్నీ మంచి జరుగుతాయి. కాబట్టి స్ఫటికమాలను ధరించడం ద్వారా ఇక్కడున్న పాతక కాలసర్పయోగానికి మనకి ఉపయోగకరంగా ఉంటుంది. లేదా ఇంట్లో ఒక స్ఫటికని శివలింగంగా తెచ్చుకున్నా లేదా స్ఫటికని ఉంచుకున్నా మనకి చెడు అనేది దొరకదు. స్ఫటిక ద్వారా మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. ఇకపోతే 11వది కాలసర్పయోగం, విషక్త కాలసర్పయోగం అంటాం. ఈ విషక్త కాలసర్పయోగం 11వ ఇంట్లో రాహు, పంచమంలో కేతు ఉంటుంది. 11వ స్థానాన్ని లాభస్థానంగా చెప్తాం. ఈ లాభస్థానమైనటువంటి స్థానంలో రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చేటువంటి ఇంత లాభం వస్తుంది, మనం ఇది కొనుక్కోవచ్చు మనం ఆలోచించుకున్న సమయంలో మాయ చేసేసి ఆ లాభం నష్టం కిందకి అయిపోతుంది. కాబట్టి మనం చేసే సత్కర్మలు కూడా దుష్కర్మలుగా మారిపోతాయి. పంచమంలో కేతు ఉండటం వల్ల అది పూర్వపుణ్య స్థానం అయి ఉన్నందువల్ల మనం అప్పటిదాకా బాగున్న వాళ్ళం కూడా నాకు భగవంతుడు ఏం చేశాడు, నేను ఇంత మంచివాడిని అయ్యి ఉంటే అని భగవంతుడి మీద తూసేస్తూ భగవంతుడిని నిందలు వేస్తూ మనల్ని మనం చేసే తప్పులు గ్రహించకుండా ఉండేటువంటి ఒక చెడ్డ ఆలోచనలతో మనసు ఉండిపోతుంది. అందువల్ల విషక్త కాల సర్పయోగం వల్ల మన మనసు కూడా అంతే విషంగా తయారైపోతుంది, అంటే నెగిటివిటీ ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు 48వ సంవత్సరం వరకు ఈ సర్ప దోషం లేదా యోగం ఏదైతే ఉందో ఇది ఇబ్బంది కలుగజేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి చందనమాలని ధరించడం ద్వారా తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల నుంచి లేదా ఆ చందనం మాల వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. లేదా ఇంట్లో మీరు వేసుకోకపోతే మీకు ఇష్టం లేకపోతే భగవంతునికి ఆ చందనం మాలని సమర్పించడం, అప్పుడప్పుడు చందనాన్ని భగవంతుడికి ఇవ్వటం, ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు చేయటం ద్వారా ఇక్కడ సత్ఫలితం కలుగుతుంది. ఇకపోతే 12వది వచ్చేసి శేషనాగ కాల సర్పయోగం. ఈ శేషనాగ కాల సర్పయోగం ఇక్కడ మనకి 12వ ఇంట్లో రాహు, అలాగే 6వ ఇంట్లో కేతు ఉంటుంది. ఇక్కడ 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహు వ్యయ రాహు అని చెప్తాం. ఈ వ్యయ రాహు సర్వభోగభాగ్యాలను ఇస్తూనే మనల్ని ముందుకు వెళ్ళనివ్వడు. నిన్ను తీసుకెళ్ళి విదేశాల్లో పెడతాడు కానీ అక్కడ కష్టాలు పెడతాడు. అలాగే నీకు అన్ని భోగభాగ్యాలను ఇస్తాడు కానీ వాటిల్లో ఎప్పుడూ నీకు చెడ్డ పేరుని ఇస్తూనే ఉంటాడు. అలాగే 6వ ఇంట్లో కేతు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలతో పాటుగా ఎప్పుడు కోర్టు కేసు గొడవలు ఇలాంటివి కొంతమందికి, అందరికని కాదు కొంతమందికి, మిగతా ప్లానెట్స్ బాగుంటే ఒక రకంగా పర్వాలేదు, ఇక్కడ ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి శేషనాగ కాల సర్పయోగానికి పరిహారం ఏమిటంటే ఎర్రటి పుష్పాలను భగవంతుడి దగ్గర ఉంచటం లేదా సుగంధమైనటువంటి ద్రవ్యాలను భగవంతుడికి ఇవ్వటం ద్వారా మనం పరిహారం చేసుకోవచ్చు. లేనట్లయితే 54వ సంవత్సరం వరకు మన జీవితంలో ఈ యొక్క సర్పయోగం వలన ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ సర్పయోగాలు అనేటువంటివి చాలామంది ఏమనుకుంటారంటే పాముల వల్ల కలుగుతాయేమో, పాముల వల్ల చంపటం వల్ల వస్తాయేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది తప్పండి. పాముల వల్ల వచ్చేటువంటిది కాదు, పాముని చంపటం వల్ల వచ్చేది. పాముని కాపాడటం కోసం మన వాళ్ళు, ఎందుకంటే అన్ని పాములను చంపేస్తూ ఉంటే ప్రకృతి మనకున్నటువంటి సమతుల్యత దెబ్బతింటుంది. మనకి రైతులందరికీ కూడా పాము కావాలి, కప్ప కావాలి, ఎలుక కావాలి, అన్నీ కావాలి. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి సర్వజీవులు ఉంటేనే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. అందువల్ల దాన్ని కాపాడే ప్రయత్నంలో మీకు అది చంపితే దోషం వస్తుంది, ఇంకొక ప్రాణాన్ని వృధాగా తీయొద్దు, అది మిమ్మల్ని ఏం చేయలేదు కదా అంటే చాలామంది అంటే చంపుతుందన్న భయంతోనే ముందు చంపేస్తారు అనమాట. అలాంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఇలా చెప్తేనన్నా దాన్ని వదిలేస్తారన్న ఉద్దేశంతో మీకు అది చంపితే దోషం వస్తుంది, సంతానం కలగకుండా పోతుంది, పుట్టినా కూడా వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, ఇలా రకరకాలుగా మన వాళ్ళని కంట్రోల్ చేసేదానికి చెప్పబడింది. అంతే తప్ప ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ పేరు మీద ఉన్న చెట్టు పుట్ట అన్నీ కొట్టేస్తే మనకేం మిగలదు. చివరికి వాళ్ళు ఫ్లాట్లు వేసి వదిలేస్తే మనం కొనుక్కుంటాం కానీ చెట్టు వ్యవసాయ పొలాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఈ రోజున మనకి పుట్టలో ఒకవేళ మనకి ఏదన్నా అవసరమై పుట్టమట్టి తెచ్చుకుందామన్నా కూడా పుట్ట కనపడే చోటు లేదనమాట. దానికి కారణం ఏమిటంటే ఇలాగ. అందుకని మన వాళ్ళు ఈ ప్రకృతి సమతుల్యం కోసం నువ్వు అది చంపితే నీకు దోషం వస్తుంది, నీ బిడ్డలు సరిగ్గా పుట్టరు, లేదా నీకు సంతానం కలగదు, ఇలాగా మన వాళ్ళు కాషన్ చెప్పారు. దాన్ని మనం భయంగా తీసుకుంటే అది మన కర్మ, మనం ఏం చేయలేం. ఆ కాషన్గా తీసుకుంటే ఎక్కడా కూడా మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి సర్పయోగం వలన కలిగేటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడాలి అంటే
భగవంతుని దగ్గర మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఎటువంటి పెద్ద ఖర్చు లేదు, చిన్న చిన్న పరిహారాలే ఇంట్లో మీరు చెప్పినవన్నీ కూడా అందరికీ ఈజీగా అందుబాటులో ఉండేటివే, ఈజీగా దొరికేది కాబట్టి ఎవరికి ఏం నష్టం లేదు. కాబట్టి చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఈ దోషాల నుంచి బయటపడాలని నాకు తెలిసినటువంటి శాస్త్రం ప్రకారం, నాకు తెలిసింది చెప్తున్నాను, ఇంకొకరి సంగతి నాకు తెలియదు, నాకు తెలిసిన దాని ప్రకారం మీ అందరికీ కూడా ఇక్కడ ప్రతిరోజు ఇది ఇలా ఉంటే, ఈ ప్లానెట్ ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుందని మీ అందరికీ తెలియజేయటం కోసం. ఎందుకంటే తెలుసుకోవాలి. తెలియకుండా మీరు సబ్జెక్ట్ని చాలామంది తిడుతూ ఉంటారు అనమాట, లేదంటే మోసగాళ్ళని అంటూ ఉంటారు. సబ్జెక్ట్ ఎప్పుడు మోసమైంది కాదు. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే కాలానుగుణంగా మనం దాన్ని తీసుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. కాలానుగుణంగా తీసుకోకుండా ఎప్పుడో పూర్వీకులు చెప్పారు అని ఆ కాలంలో ఉన్నటువంటి సౌకర్యం వేరు, ఈ కాలంలో ఉండేటువంటి సౌకర్యాలు వేరు. ఆ కాలానుగుణంగా మనం తీసుకోగలిగితే మనకి అది గొప్పగా విశేషమైన జ్ఞానాన్ని, మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతే తప్ప మన నమ్మకాన్ని మూఢనమ్మకం చేసుకోవటం మన తప్పు అవుతుంది. ఇవన్నీ కూడా నిన్ను కాషన్ చేసి, అంటే ఈ జ్యోతిష్యం అనేది ఏమిటంటే నీకు ఒక జాగ్రత్త చెప్పి, ఈ జాగ్రత్తగా ముందుకు వెళ్ళని చెప్పేటువంటి ఒక సూచిక మాత్రమే తప్ప మిమ్మల్ని బెదిరించేది మాత్రం కాదు. అలా ఎవరైనా చెప్తే అది మాత్రం మీరు నమ్మకండి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది ఇది శాస్త్రం కాకపోవచ్చు, జ్యోతిష్యం ఇంకేదైనా అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి వేరే వేరే రకాలుగా మాట్లాడతారు, అది వేరే విషయం. మీరు నమ్మితే అది ఏదైనా మీకు ఉత్తమము, నమ్మకపోయినా ఉత్తమమే. అది మీ నమ్మకాన్ని బట్టి, మీకున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి అది మీకు జరుగుతూ ఉంటుంది. నమ్మాలా లేదన్నది మీ ఇష్టం. ఎందుకంటే గురువుగారు ఇప్పుడు చాలా మంది కూడా బయట ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏ దోషానికైనా సరే హోమాలు చేయాలి, యాగాలు చేయాలి, పూజలు చేయాలి, లేకపోతే ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, ఇలా ఇలా చేయాలని కొన్ని నియమాలు చెప్తూ ఉంటారు. అందరూ కూడా అంత అఫోర్డ్ చేయలేకపోవచ్చు. అటువంటి వారు భయపడిపోతూ ఉంటారు. అంటే చేయలేదు కాబట్టి మాకు ఇంకా ఎప్పటికీ ఇలానే ఉండిపోతుందేమో మా జీవితం అని. అంటే అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటిది ఏమి ఉండదమ్మా. ఎందుకే అదే చెప్తుంది. ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడిని విష్ణువు అంటారు. కాలంతో పాటుగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ కాలాన్ని కాలభైరవుడు అంటారు. కాబట్టి ఇక్కడెక్కడా కూడా పోతనామాచులు గారు రచించినటువంటి భాగవతంలో భగవంతుడి గురించి గజేంద్ర మోక్షంలో అద్భుతంగా చెప్తాడు. అలాగే మనకి ప్రహ్లాదుని కథలో కూడా అందుగలడు ఇందు లేడని సందేహం వలదని శ్లోకం చెప్పాడు తప్ప పోతనామాచులు గారు. పోతనామాచులు గారి కంటే గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నారు నేను అనుకోను. ఎందుకంటే ఆయనకు మించినటువంటి జ్ఞాని, గొప్ప వ్యక్తి నాకు తెలిసినంత వరకు, అంటే నేను మిగతా వాళ్ళని తక్కువ చేయట్లేదు, ఆయన గొప్పవాడని చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు లేరు. ఎందుకంటే ఆయన చాలా అద్భుతంగా భగవంతుడు ఎలా ఉంటాడో భాగవతంలో, సంస్కృతంలో ఉన్నటువంటి భాగవత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినటువంటి పోతనామాచుల వారు చాలా గొప్పవాడు. ఆయన ఆ భాగవతాన్ని రాజుకి అంకితం ఇవ్వయా అంటే ఆయన ఏమన్నాడంటే, ఈ భాగవతం నా కూతురు లాంటిది, కాబట్టి నా కూతుర్ని ఎవరికో ఇచ్చి ఆ వచ్చే డబ్బులతో నేను బ్రతకను, వ్యవసాయం చేసుకొని బ్రతుకుతానని చెప్పినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి పోతనామాచుల వారు. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని, కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి భగవంతుడు ఎలా ఉంటాడో అందువలన నేను దాన్ని ఫాలో అవుతాను. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపి అయి ఉంటాడు. నువ్వు కూర్చున్న చోటే నువ్వు, అందుకని మన వాళ్ళు సంకల్పం చేసుకో అని చెప్తారు. అంటే సంకల్పం అంటే అర్థం ఏంటంటే నీ మనసులో సంకల్పించుకుంటే భగవంతుడు ఇక్కడే ఉన్నాడు. అది మరి అదే మన వాళ్ళు చెప్తున్నప్పుడు మరి ఎక్కడో ఉన్నాడని ఎలా అంటారు? కాకపోతే క్షేత్ర దర్శనం అంటారు. ఎందుకంటే ఆ క్షేత్రంలో అక్కడ కట్టినటువంటి విశేషాలు, ఆ ఊరిని చూసి రావటాలు, ఇలాంటి వాటి కోసం క్షేత్ర దర్శనం కోసం చెప్తారే తప్ప భగవంతుడు సర్వవ్యాపి అయి నువ్వెక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనుకొని నువ్వు కానీ పూజ చేస్తే, అంటే నీ మనసులో సంకల్పం చేసుకుంటే నీకు భగవంతుడు అక్కడే ఉంటాడు. నీ మనసుని ఎలా లగ్నం చేస్తే ఎలా అవుతుంది? ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, భక్త రామదాసు జైల్లో ఉండి రామకీర్తనలు రాశాడు. మరి ఆయనకి రాముడు అక్కడే కనపడ్డాడు మనసులో. అలాగే త్యాగయ్య రాముడిని మనసులో ఉంచుకొని ఆయన రాముడితోనే మోక్షాన్ని పొందాడు. ఇంకొక వ్యక్తి పండరీ నాథుడిని, అంటే పండరీ దేవుణ్ణి, అంటే మనకున్న పాండురంగణ్ణి ఆయన భక్త తుకారాం అంటాం, ఆయన మనసులో ఉంచుకొని ఆ స్వరూపాన్ని పూజించడం వల్ల ఆ స్వరూపమే ఆయనకు మోక్షాన్ని ఇచ్చింది. ఇంకొకళ్ళు కృష్ణుడు అంటారు. అలాగా ఎవరికి మనసు స్వరూపం, అంటే భగవంతునికి ఒక రూపం లేదు. నువ్వు ఏ రూపంతో చూస్తే ఆ రూపంతో నీకు భగవంతుడు దర్శనం ఇస్తాడు. నీకు ఏ పేరు నచ్చితే ఆ పేరుతోనే భగవంతుడు నీకు శక్తిని ఇస్తాడు. కాబట్టి అప్పుడు భగవంతుడు అక్కడున్నాడు ఎక్కడున్నాడంటే అన్ని దిక్కలా ఉన్నాడు. కాబట్టి దీన్ని మనం గమనించుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నది మీ ఇష్టం, వెళ్ళాలా లేదా అన్నది అది మీ ఇష్టం. నేనైతే నాకు తెలిసినంత వరకు చాలా సింపుల్గా మనకు అందుబాటులో ఉండే విధంగా పరిహారాలు ఉంటాయని నేను నమ్ముతాను. అలాగే గురువుగారు.
ఇక్కడ మనకున్నటువంటి ఈ దోషాలతో పాటుగా ఇందాక చెప్పినట్టుగా ఈ దోషాలన్నీ పోవాలి అంటే పోవండి. కాకపోతే తాత్కాలిక ఉపశమనం అంటాం, ఎక్కడికి పోదు అది. ఈ రోజున ఒక పెళ్లి కోసం ఈ దోషం ఉన్నదని మీరు పరిహారం చేస్తే ఆ ఉపశమనంగా పెళ్ళి అవుతుంది, అవ్వకుండా ఏముండదు. కానీ తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత అయ్యా మాకు సంతానం కలగలేదు 10 ఏళ్ళు అయినా కూడా, లేదా 10 సంవత్సరాలు మేము నిరీక్షణ తర్వాత అడుగుతున్నాము ఏముంది మాకు అని అడిగితే మళ్ళీ ఇదే దోషం ఉందని చెప్తారు. మరి ఆల్రెడీ మేము చేయించాం కదా అంటే నేను ఒకటే చెప్తున్నాను, మన జన్మజాతకంలో ఏదైనా ఒక దోషం కానీ ఉన్నది అని అంటే ఇందాక చెప్పాను ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ఇన్నేళ్ళు పట్టు దానికి. అందుకనే మీరు చేసిన పరిహారం అప్పుడప్పుడు చేస్తూ ఉండండి, మీ ఇంట్లోనే చేసుకోండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ, నీ సర్పదోషాలు ఉన్నటువంటి వీళ్ళందరికీ పువ్వులతో పాటుగా అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, మీరు ప్రతి ఆదివారం రాహుకాల సమయం వస్తుంది, ప్రదోషకాల సమయం అంటాం దాన్ని. ఈ ప్రదోషకాల సమయంలో ఉదయం కన్నా సాయంత్రం పూట దీపాలు ఉంచగలిగేది సాయంత్రం పూట. సాయంత్రం అంటే చీకటిలోని వెలుతురు కావాలి మనకి. కాబట్టి ఈ ప్రదోషకాల సమయంలో ఇంట్లో అయినా దీపం ఉంచుకోవచ్చు, లేదా గుడిలో అయినా సరే మీరు దీపం పెట్టుకోవచ్చు. నిమ్మకాయ దీపాన్ని ఉంచండి. ఇంట్లో పెట్టకూడదు కదా, ఎవరు చెప్పారు? ఇంట్లో పెడితే మనకు ఆరోగ్యం, మంచిగా పెట్టుకోవచ్చు. ఒక ప్లేట్ పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా మన ఇంట్లోనే పూజా గదిలోనో లేకపోతే మన ఇంటి గుమ్మంలోనో చక్కగా దీపం పెట్టుకోవచ్చు. దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు సజ్జలు తెలుసు మీ అందరికీ, పోల్ మిల్లెట్ అంటాం. ఈ సజ్జల్ని నానవేసి మొక్క కట్టేసిన తర్వాత ఆ మొక్కల్ని ఈ ఆదివారం సాయంత్రం ప్రసాదంగా ఉంచి, అందులో బెల్లం కూడా ప్రసాదంగా ఉంచి, ఈ బెల్లము ఇక్కడ ఉన్నటువంటి ఈ మొక్కలు వచ్చినటువంటి ఈ సజ్జల్ని ప్రసాదంగా నువ్వు తీసుకుంటూ మిగతా సజ్జల్ని పక్షులకి అంటే భూతదయతో పక్షులకి ఇవ్వటం ద్వారా, ఆ పక్షులు తినటం ద్వారా, పక్షి కావచ్చు చేయం కావచ్చు ఏదైనా కావచ్చు అది తినటం ద్వారా తప్పక ఈ దోషానికి ఇంకొక అద్భుతమైనటువంటి పరిహారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలతోనే మనకున్నటువంటి సమస్యని నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యజ్ఞాలు హోమాలు అన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే చాలా మంది కూడా ఈ దోషాలతోటి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా డబ్బులు పెట్టి చేయించుకోలేని వాళ్ళు ఏ విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఇది వాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.